రెండవ పాఠం నేనెరిగిన బూర్గుల. ఈ పాఠంలోని మరి కాలాంశం 1. కాలాంశము పూర్తయ్యేసరికి సాధించాల్సిన సామర్థ్యాలు ఏంటి, అభ్యాసన ఫలితాలు ఏందో మరి బోధన అభ్యాస సామాగ్రి చూద్దాం. అభ్యాసన ఫలితాలు, సామర్థ్యాలు, అభ్యాసన ఫలితాలు. చదవండి, ఆలోచించి చెప్పండిలోని పద్యాన్ని చదివి అవగాహన చేసుకొని ప్రశ్నలకు జవాబులు చెప్పగలుగుతారు. పాఠం నేపథ్యం, ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం చదివి అర్థం చేసుకొని స్పందించగలుగుతారు. ఇవి సామర్థ్యాలు, అభ్యాసన ఫలితాలు. చదవడం సామర్థ్యం, చదవగలుగుతాను అనేది ఏంటిది, అభ్యాసన ఫలితాలు. ఇవి ఈ పాఠానికి సంబంధించినటువంటి అంటే బోధనాభ్యాసన సామాగ్రి. ఏంది, మీకు కవి పరిచయం చార్టు ఉండాలి. కవి పరిచయము చార్టు. మనకు పదాలకు అర్థాలు తెలుసుకోవాలంటే ఏముండాలి, గ్రంథం 1, బాల వ్యాకరణ గ్రంథం 1. మరి IFE ప్యానల్ అంటే ఏంది, టీవీ ద్వారా మీకు చూపించడం. మరి బాల వ్యాకరణ గ్రంథం ద్వారా మనము అర్థాలు నేర్చుకోవడం, ఇంకా సంధి సూత్రాలు కూడా తెలుసుకోవడం. కవి పరిచయం చార్ట్, కవి సంబంధించినటువంటి మరి ఒక చార్ట్ కూడా. మరి ఇవన్నీ బోధనాభ్యాసన సామాగ్రికి సంబంధించినటువంటి ఇవి. నెక్స్ట్ పిల్లలు బాగుండ్రా అందరూ? సూపరా? ఈ పాఠంలో కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి మీరు సమాధానము చెప్పాలి. మంచి లక్షణాలు కలిగిన వారిని ఏమంటారు? ఇంకా గొప్పవాళ్ళు. మంచి వాళ్ళకంటే ఇంకా మంచి పనులు చేసిన వాళ్ళని ఏమంటాము? గొప్ప వాళ్ళుగా చెప్పుకుంటాం. మంచి లక్షణాలు కలిగిన వారిని ఏమంటారంటే గొప్పవాళ్ళు అని అంటాం. రెండవ ప్రశ్న, ఎటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తాము? మంచి వాళ్ళతో స్నేహము చేస్తాము, ఇంకా గొప్ప వాళ్ళతో కూడా స్నేహము చేయాలి. మరి మంచి వారితో స్నేహం చేయడం వల్ల మనకు ఏంటి లాభం? మంచి లక్షణాలు అలవడతాయి. మూడో ప్రశ్న, సాంగత్యం అంటే అర్థం ఏమిటి? సాంగత్యం అంటే అర్థం ఏంది? స్నేహం. ఎటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుంటాము? గొప్ప వాళ్ళని మాత్రమే మనము స్ఫూర్తిగా తీసుకుంటాము. గొప్ప వాళ్ళని మాత్రము స్ఫూర్తిగా అంటే ఆదర్శంగా తీసుకుంటాము. నిజాం రాజ్యంలోని హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు? నిజాం రాష్ట్రంలోని హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. మరి మనము ఈరోజు చెప్పుకోబోయే పాఠము నేనెరిగిన బూర్గుల అనే పాఠము మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రెండవ పాఠం నేనెరిగిన బూర్గుల. పిల్లలు, మనం ఈరోజు చక్కటి గుణగణాలు కలిగిన అందరికీ ఆదర్శవంతమైన నేనెరిగిన బూర్గుల అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం. మరి ఓకే.
మరి నేను ఎరిగిన బూర్గుల అంటే ఏంది? నాకు తెలిసినటువంటి బూర్గుల రామకృష్ణారావు. నాకు తెలిసిన బూర్గుల రామకృష్ణారావు. కొన్ని కీలక పదాలు, ముఖ్యమైనటువంటి పదాలు మనము వీటిని గుర్తించాలి. కీలక పదాలలో సజ్జనులు, పరోపకారం, స్ఫూర్తి, హైదరాబాదు రాష్ట్రం, బహుభాషవేత్త, మహోన్నత వ్యక్తిత్వం. మహోన్నత వ్యక్తిత్వం, ఇంకా స్ఫూర్తిదాయకులు. ఇవి కీలకమైన పదాలు. సజ్జనులు అంటే ఏంది అర్థము? మంచివాళ్ళు. పరోపకారం అంటే ఏంది? ఇతరులకు ఉపకారం చేయడం. స్ఫూర్తి అంటే ఏంది? ఆదర్శంగా తీసుకోవడం. హైదరాబాద్ రాష్ట్రము ఏ రాజుల పరిపాలన కాలంలో ఉంది? నిజాం రాజుల పరిపాలన కాలంలో ఉంది. మరి బహుభాషవేత్త అంటే అర్థమైంది? ఒక్కరు చెప్పాలి. గర్ల్స్ చెప్పండి. ఒకటి కంటే ఎక్కువ భాషలు మరి వచ్చిన వాళ్ళని మనం ఏమంటామంటే బహుభాషవేత్త అని అంటారు. మరి మహోన్నత వ్యక్తిత్వం అంటే ఏంది? మహోన్నత వ్యక్తిత్వం. మహా అంటే అర్థం ఏం చెప్పండి? మహా అంటే అర్థం గొప్ప, అంటే గొప్ప వ్యక్తిత్వము గలవాళ్ళు అని అర్థం. గొప్ప మనసున్న వాళ్ళు. వ్యక్తిత్వం అంటే ఏంది? మనసు. అంటే గొప్ప మనసున్నటువంటి వ్యక్తులు. స్ఫూర్తిదాయకులు, ఆదర్శవంతమైన వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం చదవండి, ఆలోచించి చెప్పండి. చదవండి, ఆలోచించి చెప్పండి. ఇందులో ఒక మనకు చిన్న పద్యం ఉంది. ఆ పద్యము చదవాలి, దాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించి చెప్పాలి. పద్యం చదవాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి, అంటే అర్థం చేసుకోవాలి, మళ్ళా స్పందించాలి, అంటే చెప్పాలి. పద్యం ఏందో చదువుదాం. సహనము సత్యము శాంత గంభీరము ఆత్మవిశ్వాసము నహరహము సాధన దక్షత సాధు భాషణమును సద్వివేచనమును సద్గమనము దానము ధైర్యము త్యాగబుద్ధి త్యాగము సునిశిత బుద్ధి మేల్గాంచుట పుణ్యగుణము కరుణ క్షమ పరోపకార బుద్ధి అనడి ఆలోచన రీతులు అమరియుండు మనుషులెప్పుడునూ మాన్యులు మంగళ స్వరూపులు మహోన్నతులు విరాట్ రూప శోభితులు కీర్తికాంత వరపతులు సుమతులు జగతిగతి విరచితులు సజ్జనులు వారు. ఇది ఏంటిది? అది పద్యం. ఈ పద్యంలో మరి ఒక అంటే మంచి లక్షణాలు, అంటే మంచి గుణాలు కలిగినటువంటి ఒక వ్యక్తికి మంచి గుణాలు ఉన్నటువంటి మరి గుణాలు ఏందో మనం ఇక్కడ చూద్దాం. మరి ఈ పద్యము కింద మనకు కొన్ని ఏమున్నాయి? ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానము ఈ పద్యంలో వెతికి చెప్పాలి. ఆ ప్రశ్నలు మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ప్రశ్నలు ఉన్నాయి. ఆ మొదటి ప్రశ్న, ఈ పద్యం దేని గురించి చెబుతున్నది? మంచి వ్యక్తి కలిగిన వాళ్ళ యొక్క లక్షణాల గురించి, మహోన్నత వ్యక్తుల గుణగణాల గురించి. ఈ పద్యము దేని గురించి చెబుతున్నది అంటే ఒక గొప్ప వ్యక్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు.
రెండో ప్రశ్న, ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలేవి? ఈ పద్యం ద్వారా మనము ఏం లక్షణాలు గుర్తించినాము? సహనము, సత్యము, శాంత గంభీరము, సాధన, దక్షత, సాధు భాషణము, సద్వివేచనము, సద్గమనము, ధైర్యము, దానము, త్యాగము, సునిశ్చిత బుద్ధి, మేలుగాంచుట, పుణ్యగుణము, కరుణ, క్షమ, పరోపకార బుద్ధి, ఇవన్నీ మరి విరాట్ రూప శోభితులు, సుకీర్తి కాంత వరపతులు, సుమతులు, జగతిగతి, సజ్జనులు వారు, ఇవన్నీ ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి గొప్ప గుణాలు, లక్షణాలు. కాబట్టి ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలు ఏవంటే మనము ఈ పద్యంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ చెప్పుకోవాలి. నెక్స్ట్ మూడవ ప్రశ్న, మంచి లక్షణాలు కలిగిన వారిని ఏమంటారు? గొప్పవాళ్ళు. మంచి లక్షణాలు కలిగిన వారిని ఏమంటారంటే గొప్ప వ్యక్తులు, గొప్పవారు అని అంటాం. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని అంటాం. మరి అలాంటి వారి గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఆ గొప్ప వ్యక్తుల వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకోవాలి? మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. మనం కూడా గొప్ప వ్యక్తులని స్ఫూర్తిగా తీసుకుంటాం. గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవడం వల్ల, గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడం వల్ల మనం కూడా వాళ్ళలాగా మరి మారాలి. మనం వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవాలి. మరి వాళ్ళు చేసినటువంటి గొప్ప సేవలు మనం తెలుసుకొని మరి మనం కూడా మంచి వ్యక్తులుగా, గొప్ప వ్యక్తులుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మరి వారితో ఎందుకు సాంగత్యం చేయాలి? ఎందుకు మనము గొప్ప వాళ్ళతో స్నేహం చేయాలి? సాంగత్యం అంటే అర్థం ఏం చెప్పిన ఇందాక? స్నేహం. గొప్ప వాళ్ళతో మనం ఎందుకు స్నేహం చేయాలి అంటే వాళ్ళ యొక్క గుణగణాలు మనకు కూడా అలవడతాయి. గొప్ప వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మరి మనకు మంచి బుద్ధులు అలవడతాయి. మరి మనకు కూడా గొప్ప వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మంచి పేరు ఉంటుంది. మరి మనం కూడా వాళ్ళలాగానే గొప్ప వ్యక్తులుగా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. గొప్ప వాళ్ళతో స్నేహం చేయాలి. మంచిగా చదువుకున్న వాళ్ళతోనే స్నేహం చేయాలి. బడికి రాకుండా బడికి ఎగ్గొట్టే వాళ్ళతో స్నేహం చేయొద్దు. మరి మంచిగా చదివే వాళ్ళతోటి మనం దోస్తానం చేయాలి. ఎందుకంటే మంచి మరి బుద్ధులు మనకు అలవడతాయి. కాబట్టి గొప్ప వాళ్ళతో మరి స్నేహము